హలో అండి. అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేనైతే బాగున్నాను. కొంచెం బాలేదనే చెప్పాలి. ఎందుకంటే నాకు లైట్‌గా ఫీవర్ ఉంది. ఇప్పుడు వాతావరణం అనేది కొంచెం చేంజ్ అయింది కదా! ఒక 7 డేస్ నుంచి ఇలా వర్షాలు పడుతూనే ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఫీవర్‌లే. ఈ ఫీవర్ వల్ల నేను కొంచెం లేట్‌గా లేచాను. దానివల్ల 9:30 నుంచి నేను వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం బెటరే ఉందండి, పర్వాలేదు. వర్షాలు పడుతున్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి అందరూ. ఇప్పుడు దోమలు ఎక్కువైపోతున్నాయి. నీళ్ళు అసలు నిల్వ ఉండకుండా చూసుకోండి. ప్రతి ఒక్కరికి జలుబు, జ్వరాలు, వైరల్ ఫీవర్లు, ఈ మలేరియా, టైఫాయిడ్ ఇవన్నీ ఉంటున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా దోమలు రాకుండా చూసుకోండి. చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. 9:30 నుంచి అంటే కొంచెం నాకు మా బ్రదర్ డ్యూటీకి వెళ్ళిపోతారు. అక్కడి నుంచి నా వర్క్ అనేది నేను క్లీనింగ్ అనేది చేసుకుంటాను, హౌస్ అనేది. మా అమ్మగారు అయితే వంట చేస్తారు. మా అమ్మగారే చేయాలని రూల్ ఏం లేదులేండి, నేను కూడా వంట చేస్తాను. కొంచెం అంటే స్పెషల్గా ఉన్న వంటలు అంటే ఇప్పుడు స్పెషల్ అంటూ ఏమీ లేదు. బిర్యానీ అలాంటివి అయితే నేనే కుక్ చేస్తాను. అవైతే కొంచెం బాగా వండుతాను. ఇంకా మన ఛానల్లోని కుకింగ్ వీడియోస్ కూడా కావాలంటే నేను పెడతానండి ఖచ్చితంగా. నాకు వచ్చిన వంటలు మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా నేను హౌస్ క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశాను. నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో ఈ వ్లాగ్ ద్వారా చూసేయండి. నేను ఈ వ్లాగ్ అనేది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏం చేస్తాను అనేది వ్లాగ్ తీయాలని అనుకున్నాను, కానీ మధ్యలో ఒక బ్యాడ్ న్యూస్ అయితే వినాల్సిన పరిస్థితి వచ్చిందండి. చాలా బాధ అనిపించింది. అదేంటో మీకు చెప్తాను. అది ఇంకా ఆ వార్త వినేసరికి నాకు ఇంకా ఏ మాటలు రాలేదు. ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కాలేదు. నేను వ్లాగ్ అనేది నేను మార్నింగ్ వ్లాగ్ వరకే తీసాను, కానీ అక్కడి నుంచి నేను వ్లాగ్ అనేది నేను కంటిన్యూగా తీయలేకపోయానండి. అలా ఉండిపోయాను. అంత బాధ అనిపించింది నాకు. ఇలా సాడ్ న్యూస్ వింటారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సాడ్ న్యూస్ ఏంటంటే లేదండి, నేను డిగ్రీ చదువుతున్నప్పుడు మనం ఫ్రెండ్స్ ఉంటాం కదా, కాలేజ్కి వెళ్తున్నప్పుడు చాలామంది ఫ్రెండ్స్ మనకి ఉంటారు కదండి. ఇప్పుడు కూడా మేము కలిసే ఉన్నాము, మాట్లాడుకుంటాం ప్రతిరోజు మాట్లాడుకోవడం అంటే మాట్లాడుకుంటామండి. గ్రూప్ ఉంటుంది కదా మనకి, అందరూ కాంటాక్ట్లో ఉంటారు కదా. మ్యారేజ్కి అయినా ఏదైనా స్పెషల్ ఈవెంట్ అయినా ఖచ్చితంగా మనం వెళ్ళి మీట్ అవుతూ ఉంటాం కదా మన ఫ్రెండ్స్ని. అలాగే మ్యారేజ్ అయింది. ఫస్ట్ బాబు పుట్టాడు, సెకండ్ టైం పాప పుట్టింది. పాప పుట్టినప్పుడు దానికి పాప అంటే చాలా ఇష్టం. ఆ పాప పుట్టినప్పుడు కూడా మొక్కుబడి చేసుకొని టెంపుల్కి వెళ్ళి ఆ మొక్కు తీర్చుకున్నప్పుడు నేను కాల్ చేసి, సడన్గా అన్ఎక్స్పెక్టెడ్ నాకు పాప పుట్టిందని తెలియదు. నేను ఫోన్ చేశాక నాకు పాప పుట్టింది, నేను ఇలా టెంపుల్కి వెళ్ళి నేను మొక్కుబడి తీర్చుకుంటున్నానని కూడా చాలా హ్యాపీ మూమెంట్, చాలా బాగా చెప్పారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈ రోజుల్లో ఆడపిల్లల్ని కనాలంటేనే భయపడుతున్నారు చాలామంది. అలాంటి చాలా మంచిగా చెప్పారు. చెప్పిన తర్వాత నిన్న ఒక స్టేటస్ చూశానండి, ఫోన్లో చూసి మిస్ యూ బంగారం అని పెట్టారు పాప ఫోటో. పాపనైతే నేను చూడలేదు ఇప్పటి వరకును. చిన్న పాప కదా, ఫొటోస్ అవి పెట్టరు అంత వేగాన కొంతమంది. ఇప్పుడు పెడితే నేను వాళ్ళ పాప కాదనుకున్నాను. వాళ్ళ పాప అనేసి నాకు అనిపించలేదు. కాకపోతే కొంచెం వెనక్కి ఏదో భయం, మిస్ యూ బంగారం అని పెడితే నాకు ఏదోలా అనిపించి నేను కాల్ కూడా చేయడానికి భయపడి, ఏమైంది, ఎవరు అసలు ఈ పాప అని చెప్పేసి నేను మెసేజ్ పెట్టాను అనమాట. తనకి ఇది మా పాపే, చనిపోయింది అని పెట్టారు. ఇంకా నాకు
ఎంత హ్యాపీ మూమెంట్, ఎంత పుట్టినప్పుడు ఎంత హ్యాపీ చెప్పాడో ఈసారి నాకు ఆ మెసేజ్ చూసరికి బుర్ర పాడైపోయింది. వెంటనే నా ఫ్రెండ్‌ని కాల్ చేసి, "ఏంటి సిచ్యువేషన్ ఇలా ఉందంటే, నేను మాట్లాడలేకపోతున్నాను. నా వల్ల కాదు. ఒకసారి కాల్ చేసి అసలు ఏమైందో కనుక్కో" అని చెప్పేసి అసలు ఎలా అంటున్నారు ఆ స్టేటస్ అంటే ఈ మెసేజ్‌లు రాకముందే నేను వెంటనే నాకు కంగారు పడిపోయి నా ఫ్రెండ్‌కి నేను కాల్ చేసి కనుక్కో అని చెప్పేసి నేను మాట్లాడలేక నాకు ఏం మాట్లాడాలో తెలియదు. నాకు ఇలా జరిగితే నేను అసలు ఏం చెప్పాలో కూడా నాకు తెలియదండి. వెంటనే తను కాల్ చేసి అడిగి కనుక్కుంటే ఇలా తన పాపే చనిపోయిందట. నైట్ ఫీవర్ వచ్చింది, ఎర్లీ మార్నింగ్ చనిపోయిందని చెప్పింది తను. ఇంకా తను కూడా అలా చెప్పేసరికి తను మాట్లాడలేక ఫోన్ పెట్టేసిందట. నేను ఇప్పుడు కూడా కాల్ చేయలేకపోతున్నానండి. ఏం చెప్తే ఆ పాప తిరిగి వస్తుంది, ఏం చెప్తే ఆ లోటు తీరుతుంది. నిజంగా కొన్ని విషయాలు వింటుంటే దేవుడు ఉన్నాడా అనిపిస్తుంది నాకు. తను చాలా భక్తిగా ఉంటారండి, చాలా ఇదిగా ఉంటారు. మరి ఎందుకు ఇలా జరిగిందో పాపం ఆ పాప అసలు ఇప్పుడు కూడా తెలియదు అసలు ఏమైందో. ఫీవర్ వచ్చింది, మార్నింగ్ చనిపోయింది. ఈ విషయం తెలుసు కానీ ముందు ఏం జరిగింది ఏంటి అనేది కూడా తెలీదు. ఎంతో 3-4 మంత్స్ ఉంటాయండి పాపకి, అంతే. అంతకుమించి పెద్ద ఏజ్ కూడా కాదు, మంత్స్ పాపే. తను చాలా ఈరోజు కూడా ఫొటోస్ పెట్టి నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు, ఆ బాధ ఎవరు తీరుస్తారండి బాబు. పిల్లలకి పిల్లలు లేకపోయినా, పిల్లలకి తల్లిదండ్రులు లేకపోయినా చాలా కష్టం. సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళకి ఇంకా కష్టం అండి, చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఈ సమాజంలో ఆడపిల్లలు బతకాలన్నా కూడా చాలా ప్రాబ్లం అయిపోతుంది. అన్నీ కష్టపడి పిల్లల్ని చదివించి స్కూల్కి పంపించి వాళ్ళకి పొజిషన్కి వస్తారని మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళు కష్టపడుతూ పంపిస్తే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో మీకు తెలుసు. ఆడపిల్లలకు రక్షణ ఉందా అంటే లేదనే చెప్తాను నేనైతే. రక్షణ ఇవ్వాల్సిన వాళ్ళు కూడా చిన్న పిల్లలండి, పసిపిల్లలు. స్కూల్కి పంపించిన వాళ్ళు సేఫ్గా వస్తున్నారా? ఎందుకు కొన్ని విషయాలు తలుచుకుంటే రక్షణగా ఉండాల్సిన వాళ్ళే చిదిమేస్తుంటే ఇంక ఇది ఎలాంటి రోజుల్లో బతుకుతున్నామంటే ఇంక అది చెప్పలేమండి. చాలా బాధ అనిపిస్తుంది. ఎవరైతే రక్షణ కల్పించాలో వాళ్ళే చిదిమేస్తుంటే ఇంక మనం ఏం మాట్లాడతాం. అలాంటి పరిస్థితి వచ్చింది. మనం ఇలాంటి రోజుల్లో ఉన్నాము. మాట్లాడలేకపోతున్నామండి. ఏదైనా సరే ఒక వస్తువు కొన్నా ఒకరికి ఆ వస్తువు విలువ ఏ పర్పస్ మీద వాడుతున్నాము. మొబైల్ అయినా బండి అయినా సరే, పిల్లలకి హ్యాపీనెస్ కోసం బండి కొనిస్తారు, మొబైల్స్ కొనిస్తారు. అలా ఎలా వాడుతున్నారు కూడా పేరెంట్స్గా మీరు అబ్జర్వ్ చేయాలండి. లేకపోతే మీరు ఇబ్బంది పడాలి, అవతల ఫ్యామిలీస్ కూడా ఇబ్బంది పడతారు. మనం కూడా ఏ వస్తువు కొన్నా ఏ పర్పస్ మీద వాడుతున్నామో దానికి కూడా మనకి లోపల నుంచి ఒకరు చెప్తారు. వారి మాట వింటే మంచిదండి. ఇలా ఎందుకు చెప్తున్నారో మీకు అర్థమయ్యే ఉంటుంది. జరుగుతున్న సిచ్యువేషన్స్ ఈ టెక్నాలజీని అనుకోవాలో ఏటో నాకు అర్థం కాదు కానీ చాలా ఎక్కువైపోతున్నాయండి. చాలా ఎక్కువైపోతున్నాయి. ఇవి రోజుకి ఏదో ఒక న్యూస్ వినాల్సి వస్తుంది. పలానా దగ్గర ఇలా జరిగింది, పలానా పాపని ఇలా చేశారు, పలానా చిన్న పిల్లలండి, వాళ్ళకి ఏం తెలుస్తుందండి? వాళ్ళు ఎంత నొప్పి భరాయిస్తారు. ఒక ఇంజెక్షన్ పేరెంట్స్ పెంచుకుంటారు, ఒక ఇంజెక్షన్ చేస్తేనే అల్లాడిపోతారే. ఇలా చేస్తుంటే ఇంకేం మాట్లాడాలి? ఇలాంటి సమాజంలో బతుకుతున్నామంటే ఆడపిల్లలు కనాలన్నా భయపడుతున్నారు చాలామంది. బయటికి పంపించాలన్నా ఏం చేయాలన్నా సరే భయపడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. ప్రతి అన్న ప్రతి చెల్లి, ప్రతి ఒక్కరు, ప్రతి తండ్రి అందరూ ఆలోచించుకోవాలండి. అనుకున్న వాళ్ళే చిదిమేస్తుంటే చాలా అది నేను చెప్పలేకపోతున్నాను, మాట్లాడలేనండి. ఆ విషయం అయితే నాకు అసలు చాలా బాధ అనిపిస్తుంది. ఏం ఆలోచిస్తున్నాం, ఎందుకు బతుకుతున్నాం, ఎలా బతుకుతున్నాం, కొంచెం మంచి కట్టుబాట్లు ఉంటేనే మన జీవితాలు మనం మంచి చేస్తేనే మన లైఫ్ కూడా మంచిగానే ఉంటుంది. ఒకప్పుడు కష్టాలు పడతాము, కష్టం అనేది ఉంటుంది. కష్టం నష్టం రెండూ ఉంటాయండి, రెండూ ఉంటాయి. మంచి అనేది ఉంటుంది, చెడు ఉంటుంది. ఎప్పుడూ సుఖమే ఉండదు, ఎప్పుడూ కష్టమే ఉండదు. కాబట్టి మనం ఎప్పుడు తగ్గించుకొని మనం మంచిగా ఉంటేనే అది మనం కాపాడుతుంది ఎంతకంత. లేకపోతే చాలా దారుణమైన ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా చాలా జరిగిపోతుంది. చాలా బాధ అనిపిస్తుంది ఆ విషయం. నేను ఎక్కువ మాట్లాడలేను. ఇప్పుడు ఫ్యామిలీకి భర్తకి సపోర్ట్ చేయాలన్నా పిల్లలకి మంచి ఇప్పుడు ఒకరే కష్టపడితే అవ్వదండి, ఇద్దరు కష్టపడాలి. ఎందుకంటే ప్రతిదీ రేట్లు పెరిగిపోయాయి. ప్రతిదీ ఇప్పుడు అందరికీ డబ్బే ఉండదు కదా.
వాళ్ళు సింగిల్ పేరెంట్ ఉంటారు, తల్లే ఉంటుంది బయటికి వెళ్ళి కష్టపడాల్సి పిల్లలు పెంచుకుంటుంది. వెళ్ళగలుగుతాయి ఈ రోజుల్లో బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉందా? బయటికి వెళ్ళగలుగుతారా? వెళ్ళాలంటేనే భయపడుతున్నారు. అలాగే ఇప్పుడు భర్తకి సపోర్ట్ చేద్దామన్నా, ఫ్యామిలీకి సపోర్ట్ చేద్దామని ఏదో ఒకటి చేయాలని చాలామంది ఉన్నారండి లేడీస్ అనుకుంటున్నారు, కానీ అలాంటి వెళ్ళే పొజిషన్ మాత్రం లేదు. భయపడుతున్నారండి ప్రతిదానికి. వెళ్ళిన వాళ్ళు సవ్యంగా తిరిగి వస్తారు, మంచిగా ఉంటున్నారా లేదా అనే డౌట్సే వస్తున్నాయి. బయటికి పంపించాలంటేనే పేరెంట్స్ భయపడుతున్నారు. కాబట్టి మనం ఏదైనా చేసే ముందు 100 సార్లు ఆలోచించండి, ఏ పని చేసినా సరే, ఏదైనా సరే. కాబట్టి లేడీస్ కూడా మీ జాగ్రత్తలో మీరు ఉండండి. ఎవరిని గుడ్డిగా ఎవరిని నమ్మడానికి లేదండి. ఈ రోజుల్లో ఎవరిని నమ్మలేము. అలా అయిపోయింది సిచ్యువేషను. నమ్మే పొజిషన్ అయితే లేదు. దీని గురించి ఎంత ఎక్కువ మాట్లాడితే అంత మంచిదేమో అనిపిస్తుంది నాకైతే. ఎలా చెప్పాలో నాకు తెలీదు. కాకపోతే బాధ అయితే ఉంది. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సిచ్యువేషన్, ఆడపిల్లల కంటే భయపడుతున్నారు అన్నమాట. కనాలా వద్దా? ఇప్పుడున్న సిచ్యువేషన్ అలా ఉన్నాయండి, చాలా భయంకరంగా ఉన్నాయి. వాళ్ళు మంచి చదువుల కోసం మంచిగా పెంచుకుంటారు, ఇలా మధ్యలోనే ఇలాగ అయిపోతే వాళ్ళకి అంతా ఇబ్బంది పడతారు. అలా ఉంది. ఇక్కడ మా అమ్మగారు టీ ఇచ్చారండి, కాఫీ అండి, టీ కాదు. నాకు కొంచెం అనీజీగా ఉంది కదా ఫీవర్ వల్ల, అందుకని కాఫీ తాగుతున్నాను అనమాట. కొంచెం బాగుంటుంది కదా, రిలీఫ్గా అనిపిస్తుంది కదా. ఇంకా మార్నింగ్ లేచామంటే ఇంకా క్లీనింగ్, తర్వాత కుకింగ్ చేయాలి. తర్వాత నేను 1 గంట చదువుకుంటానండి, 1-2 గంటలు చదువుకొని మళ్ళీ ఆఫ్టర్నూన్ అందరం కలిసి భోజనం చేయడం ఇలా ఉంటుందండి. మీ డైలీ రొటీన్ ఇంక ఇలానే ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడి నుంచి మన ఛానల్లో వీడియోస్ వస్తూ ఉంటాయండి, తప్పకుండా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మంచైనా చెడైనా మీ కామెంట్స్ ద్వారా తెలియచేయండి. చెడైతే దాన్ని ఎలా అంటే సరిదిద్దుకుంటాను, మంచి అయితే దాన్ని కంటిన్యూ చేసుకుంటాను. ఏదైనా మంచిగానే ఉంటుంది. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో మీ కామెంట్స్ ద్వారా కూడా తెలియచేస్తూ ఉండండి. ఇక్కడ హాల్లో కోసం, హాల్లో అంటే పెద్ద హాల్ ఏం కాదండి, చిన్నదే. మనకి చిన్నది పెద్ద ఉండకూడదు, ఉన్నదాంతోనే సంతృప్తి పడాలి, అప్పుడే మనం హ్యాపీగా ఉంటాం. నా ఆలోచన అయితే ఇలానే ఉంటుందండి. ఏదైనా సరే హ్యాపీగా ఉండాలంతే, అది చిన్నదా పెద్దదా ఉన్నంతలో ఉండాలి అంతే. కష్టపడాలి, మంచిగా ఉండాలి, అది మంచి ఎవరికి ఇబ్బంది లేనట్టుగా ఉండాలన్నమాట. ఏ పని చేసినా సరే ఎవరికి ఇబ్బంది పడకూడదు, ఫ్యామిలీకి ఇబ్బంది ఉండకూడదు, మనకి ఇబ్బంది ఉండకూడదు. చిన్నదైనా సరే మంచిగా చేసుకోవాలని నా ఆలోచన. నాకు ఈ మధ్యకాలంలో జరిగిన ఇన్సిడెంట్ ప్రకారం అయితే కొంతమంది వ్యక్తులు ఉంటారండి, మన పక్కనే ఉంటారు, మనతోనే ఉంటారు, మనతోనే మంచిగా మాట్లాడతారు, మన గురించే మన కృంగదీసేటట్టు ఉంటాయి అన్నమాట. మాటలు ఎలా ఉంటాయంటే, నువ్వు బయటికి వెళ్తే ఎలా అవుతుంది, ఇలా జరుగుతుంది, ఇటు అవుతుంది, మనం ఇది చేయలేము, వద్దు, ఆపేసేయండి, ఇలా మాట్లాడుతూ ఉంటారు చాలామంది అయితే. కానీ అటువంటి వాళ్ళు మాత్రం మీరు దగ్గర రానివ్వకండి. చాలా కొన్ని మనం చేస్తున్న ప్రతి పనిని అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు, దాని గురించి మాట్లాడతారు, మనతో మాట్లాడతారు. ఆ మాటలు ఎలా ఉంటాయి, కొనొక టైంలో అయితే నేను డిప్రెషన్లో కూడా వెళ్ళిపోయానండి. ఎక్కువగా ఆలోచించేసాను వాళ్ళ కోసం నేను. ఏంటి ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అనేసి నాకు కొంచెం చాలా బాధ అనిపించేది. అలాగే ఇంట్లోనే మగ్గిపోయేదాన్ని, కానీ బయటికి వెళ్ళాలంటే భయం. ఇలా అయిపోయింది అన్నమాట నా ఆలోచన. కొంతమంది వ్యక్తుల వల్ల ఇలా అయిపోయాయి అన్నమాట.
ఇప్పుడిప్పుడు దాని నుంచి బయటపడడం అలా జరుగుతుంది మరి. ఏదంటే ఏది వాళ్ళు సపోర్ట్ చేయరు కదా! ఒకవేళ మనం ఏదైనా చేసినా సరే దానికి ఎలా ఉంటుందంటే అబ్జెక్షన్‌లా ఉంటుందన్నమాట. మరి అదేంటో అర్థం కాదు. అలాంటి మనుషులు కూడా ఉన్నారు. మనం ఏం చేసినా మనల్ని మనం నమ్ముకోవాలి, బయట వాళ్ళని నమ్మకూడదు. మన ఇంట్లో మనకి చెప్తారు మన పేరెంట్స్, వాళ్ళ మాట వాళ్ళు ఖచ్చితంగా మనం బాగా కోరుకుంటారు కాబట్టి వాళ్ళే మనకి కరెక్ట్ డెసిషన్ అనేది మనకి నిర్ణయం చెప్తారు. దాన్ని ఫాలో అవ్వండి. వాళ్ళు ఎందుకు చెప్తున్నారో ఆలోచించండి. అలాగే మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మిమ్మల్ని మీరే నమ్ముకోండి. మీరే ధైర్యం చెప్పుకోండి. ఇది చేయలేను, ఇది నాకొద్దు, ఇది నీకు రాదు అన్న మాట మాత్రం అనకండి. అలా అనుకోకండి. మనసులో కూడా రానివ్వకండి. మీరు చేయగలరు. మీరు ఎంత చేస్తే దాని ప్రతిఫలం అంతే ఉంటుంది. ఫెయిల్యూర్స్ అనేవి వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు ఫెయిల్ అవుతాము. ఫెయిల్ అయిన తర్వాత ఖచ్చితంగా ఏదో సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎవ్వరి మాట ఇలాంటి వాళ్ళ మాటలు అసలు పట్టించుకోకండి. ఇలాంటి వాళ్ళతో అసలు ఉండకండి. ఫస్ట్ అలాంటి వాళ్ళతో ఏమైనా ఫ్రెండ్షిప్ ఉంటే కట్ చేసి దూరంగా ఉండండి. మాట్లాడాల్సిన పరిస్థితి ఉందా అంటే మాత్రం హాయ్ బాయ్ వరకే చూసుకోండి, కానీ వాళ్ళు మాత్రం దగ్గరికి మాత్రం రానివ్వకండి. ఇది నేను నా అనుభవంతో చెప్తున్నానండి. నా సిచ్యువేషను మనం మంచిగా ఉన్నా సరే వాళ్ళు మనకి ఇది చెయ్యరు. బాగా మన గురించి బ్యాడ్గా మాట్లాడడము, మన గురించి ఏదో సిచ్యువేషన్ చెప్పడం ఇలాంటివి ఉంటూ ఉంటాయి. చాలా అవి ఎలా ఉంటాయంటే ఇంట్లో మనకి ఏదో ఒక ప్రాబ్లం మంచిగా ఉంటుంది, చెడు ఉంటుంది అన్నప్పుడు మనకు కొన్ని ఆలోచించుకుంటాం. మన కోసం మనం చేయాలి, మన కోసం ఇలా ఉండాలి మనం అనుకుంటాం, కానీ వీళ్ళ మాటల వల్ల కొన్ని డిస్టర్బ్ అవుతూ ఉంటాము. వీళ్ళు చెప్పే మాటల వల్ల. కాకపోతే ఇలాంటి డిస్టర్బెన్స్ వచ్చిన వాళ్ళతో మాత్రం మీరు ఎక్కువగా ఉండకండి. ఆ మాటలు కూడా ఒకవేళ అన్నా సరే మీరు తీసుకోకండి, వదిలేసేయండి. ఒకటి మీ ఇంట్లో మీ పేరెంట్స్, మీ హస్బెండా, మీ మమ్మీయా, మీ బ్రదరా, లేకపోతే ఎవరు ఉంటారు మనకి, మన బెస్ట్ ఫ్రెండ్ జెన్యూన్గా చెప్పిన వాళ్ళతోనే. బెస్ట్ ఫ్రెండ్స్లో కూడా కరెక్ట్గా మంచి అంటే అది మంచి జరిగింది, ఇది చెడు అంటే ఇది చెడు చేసామని చెప్పే వాళ్ళతోనే మీరు ఫ్రెండ్షిప్ చేయండి. కానీ ఇలా ఏ చేసినా మంచి అని సర్దుకుపోయేటట్టు మాత్రం వద్దు. అలాగే ఇంట్లో ముఖ్యంగా అయితే ఇంట్లో మీరు చెప్పిన పేరెంట్స్ మాట కానీ, మీ బ్రదర్ మాట కానీ, మీ సిస్టర్స్ మాట కానీ మీరు వినండి. వాళ్ళు ఎందుకు చెప్తారు ఖచ్చితంగా వాళ్ళు చెప్పారంటే ఖచ్చితంగా అక్కడ ఏదో ప్రాబ్లం అనే ఉంటుంది, మంచి అని ఉంటుంది, చెడు అని ఉంటుంది. దాని గురించి ఖచ్చితంగా మన గురించి వాళ్ళే ఆలోచిస్తారు. నెక్స్ట్ మీరు కూడా ఎక్కువ ఆలోచించుకోవాలా, మీరు ఏదైనా పని చేసే ముందు కూడా. అప్పుడే మనకి బాగుంటుంది. మనం చేసే పని వల్ల కూడా ఎవరికి ఇబ్బంది అవ్వకూడదు. మనకి ఏది చేసినా ఇబ్బంది అవ్వకూడదండి. ఇబ్బంది లేకుండా చేసినప్పుడే మన పరిస్థితి కూడా బాగుంటుంది. మనకు కూడా ఇప్పుడు కష్టపడినా రేపు పొద్దున మంచి ప్రతిఫలం అనేది ఉంటుంది ఖచ్చితంగా. ఇదిగోండి, ఈ బట్టలు అయితే ఒక 4-5 డేస్ నుంచి ఆరుతూనే ఉన్నాయి, కానీ ఇప్పుడు కూడా ఆరటం లేదు. అలా చినుకులు పడుతూనే ఉన్నాయి. కాబట్టి ఒక 2-3 రోజులు ఎండ వస్తే మొత్తం ఇంట్లో చాలా బట్టలు పక్కన ఉండిపోయి అవన్నీ వాష్ చేయాలి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లో వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి, ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. నా మాటలో ఏమైనా తప్పున్నా క్షమించండి. నాకు తెలిసింది ఇంత మాట్లాడేశాను. ఇంకా నా డైలీ రొటీన్ బ్లాగ్స్ అనేది డైలీ పెడుతూ ఉంటాను. ఖచ్చితంగా మా ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా ఎలాంటి వీడియోస్ పెట్టాలో కూడా కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఈ వ్లాగ్ అడగడం మర్చిపోయాను. ఈ వ్లాగ్ మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మన ఛానల్ కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఒకవేళ నేను వ్లాగ్స్ పెట్టకపోయినా సరే ఎందుకు పెట్టలేదు కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. ఏదైనా ప్రాబ్లం అయినా, ఏదైనా బయటకు వెళ్ళినా సరే ఖచ్చితంగా మీ సపోర్ట్ అనేది నాకు కావాలి. మీ సపోర్ట్ వల్ల నా ఫ్యామిలీ కూడా నేను సపోర్ట్ చేయగలుగుతానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.